హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రేపు జూలై 27. అంత విశేషం ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, మన జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమయ్యే పర్వదినం రేపు. సాధారణంగా రథయాత్ర అంటే అంత విశేషం ఏముంది అని అనుకుంటామేమో, కానీ సహజంగా రథం అనేది గుర్రాలు లాగుతాయి. కానీ జగన్నాథుడి రథయాత్ర మాత్రం భక్తులచే లాగబడుతుంది కాబట్టి ఇది విశేష పండుగగా జరుపుకోబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా జరుపుకోబడుతుంది. ఒడిశా రాష్ట్రంలోని పురి జగన్నాథుడి దేవాలయం నుంచి శ్రీమందిరం నుంచి గుడిచా మందిరం వరకు జగన్నాథుడి రథాన్ని బలభద్ర సుభద్రాదేవిల రథాన్ని భక్తులు లాగుతారు. అసలు ఈ రథయాత్ర ఎందుకు చేసుకుంటున్నాము? పూర్వం కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించి రాజైన తర్వాత, ద్వారకాధీశుడైన తర్వాత బృందావనానికి వెళ్ళాలనుకుంటాడు. అలా వెళ్తూ బృందావనం సమీపంలోకి వచ్చిన తర్వాత దిగి తన రథం నుంచి తన అన్నయ్య బలరాముడు సుభద్రాదేవితో కలిసి వచ్చి రథం దిగి యమున దగ్గరికి వెళ్తారు. యమున దగ్గర వాళ్ళు చేసిన లీలలు అవన్నీ గుర్తు చేసుకుంటూ కొంతసేపు సేద తీరి మళ్ళీ పయనం అవుదాము బృందావనానికి అనుకున్న సమయంలో వచ్చి చూస్తే వాళ్ళ రథాలు కనిపించవు. రథాలు కనిపించకపోవడం ఏంటా అంటే అప్పుడే అక్కడికి కృష్ణుడు బలరాముడితో కలిసి సుభద్రాదేవితో కలిసి వస్తున్నాడని తెలిసిన బృందావన వాసులు ఆనందం పట్టలేక అక్కడికి పరుగున వస్తారు. రథాలు లేని వారి గుర్రాన్ని చూసి ప్రజలు భక్తితో ప్రేమతో లాగడం మొదలు పెడతారు. అలా భక్తులు లాగిన రథం కాబట్టి వారి భక్తికి ప్రేమకి పొంగిపోయిన కృష్ణుడు వాళ్ళకి ఒక వరం ఇస్తాడు. ఇక నుంచి ఎవరైతే తన రథాన్ని లాగుతారో, అనగా రాబోయే కలియుగంలో తను గుడిచా మందిరం, శ్రీమందిరం నుంచి గుడిచా మందిరం వరకు తన రథాన్ని ఏ భక్తులైతే లాగుతారో భక్తి శ్రద్ధలతో వారందరికీ సకల శుభాలు కలుగుతాయని, అలా తన రథాన్ని భక్తులే లాగుతారు అని, అశ్వాలకు బదులు భక్తులే లాగుతారు అని వారికి వరం ఇస్తారు. అంతేకాకుండా ఎన్నోసార్లు ఎంతోమంది భక్తులు రథయాత్ర చూడడం కోసం పాల్గొనడానికి వస్తున్నప్పుడు కొంతమంది ఆలస్యం అవుతుంటే ఎక్కడ స్వామివారి రథం వెళ్ళిపోతుందో అని బాధపడినప్పుడు ఎంతోమంది భక్తుల విషయాల్లో అలా రథం ఆగిపోయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు లాగితే కానీ కదలని రోజులు ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ఈ రథయాత్రలో మహారాజు స్వామివారి ముందున్న రోడ్డు మొత్తాన్ని ఊడుస్తారు స్వయంగా. అలా మహారాజు ఊడ్చినప్పుడు జరిగిన లీలలేంటి, ఏ భక్తుల కోసం ఈ రథయాత్ర ఆగిపోయింది అనేది ఇక ముందు వీడియోల్లో మనం తెలుసుకుందాం. అయితే జగన్నాథుడి రథాన్ని నందఘోషి అని పిలుస్తారు. ఇది 16 చక్రాలు కలిగి ఉంటుంది. దీనికే ఇంకో పేరు కూడా ఉంది, గరుడ ధ్వజ లేదా కపిధ్వజ అని కూడా అంటారు. ఇక బలరాముడి రథాన్ని అయితే తాళధ్వజ అని పిలుస్తాము. ఈ తాళధ్వజలో బలభద్రుడు కొలువై ఉంటాడు. దీనికి ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు కలగలిపిన వస్త్రాన్ని చూడతారు. జగన్నాథుడి రథానికైతే ఎరుపు రంగు, పసుపు రంగు కలగలిపిన రథాన్ని చూడతారు. ఇకపోతే సుభద్రాదేవి కొలువు తీరిన రథాన్ని దేవదలన అని లేదా దర్పదలన అని కూడా పిలుస్తారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, పద్మధ్వజ అని. దేవదలన, పద్మధ్వజ ఈ పేరులు. పద్మధ్వజ అంటే కమలానికి చిహ్నంగా ఉంటుంది. మరియు దేవదలన లేదా దర్పదలన అంటే అహంకారాన్ని తొలగించేది అన్న అర్థంతో కొలువై ఉంటుంది. ఇది మన జగన్నాథుడి రథయాత్ర యొక్క విశేషాలు. మిగతా కథలతో జగన్నాథుడి మీద మేము సిరీస్ ప్రారంభించాలనుకున్నాం కదా మా ఛానల్లో. అది ఈ రథయాత్రతో ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇక ముందు వీడియోల్లో ఏ రాజు పాల్గొన్నారు, ఒక రాజు విషయంలో నేను ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ ఉండదు. ఒక రాజు విషయంలో గొప్ప ఇదే జరుగుతుంది. ఏ విషయాల్లో స్వామివారు ఏం చేశారు, మిగతా విశేషాలు, ఈ రథయాత్రలు, జగన్నాథుడి లీలలు,
ఆయన భక్తులు వీటన్నిటి గురించి మన ఛానల్లో రాబోయే వీడియోలో తెలుసుకుందాం. జై జగన్నాథ్. శ్రీమాత్రే నమః. జై జగన్నాథ్. జై బలభద్ర రామ. జై సుభద్రాదేవి.